ఒకే ఒక రూమ్ మీద ఉన్నాం మేము. దాదాపు ఒక 4.5 5 hours దాకా ఒకే రూమ్ మీద ఉన్నాం మేము. తర్వాతకి ఆ ఒక్క రూమ్ కూడా పడిపోయింది అనమాట. పడిపోయినప్పుడు ముగ్గురం ఇక కొట్టుకొని పోయినాం. డాడీ అవుపడలేదు. కొద్దిసేపటికి మమ్మీతో నేనున్న ఒక 1 minute దాకా మమ్మీ కూడా కొద్దిసేపు అయినాక అవుపడలేదు. అమ్మ నీతో పాటే ఉన్నిందా కొద్దిసేపు కూడా? కొద్దిసేపు ధైర్యం చెప్పావా? నువ్వేమన్నా అమ్మకి ధైర్యం చెప్పావా? అమ్మ కూడా నీకేమన్నా ధైర్యం చెప్పింది? డాడీ అవుపడపోయి మమ్మీ డాడీని చూడరా అన్నది. నేను డాడీ అని మొత్తుకున్నా ఒక 2-3 సార్లు. డాడీ రిప్లై రాలేదు వీటి నుంచి. ఫ్లో ఎంత ఎక్కువగా ఉన్నిందమ్మా? అంటే అమ్మ పక్కనే ఉన్నింది కదా, పట్టుకోలేకపోయావు అమ్మని? లేదు, పట్టుకోలేనంత ఫ్లో ఉంది. ఫ్లో చాలా ఎక్కువ కదా. మరి పైన నీటి పైన తేలుతారు కదా? తేలాం. డాడీ ఇరుక్కున్నా అన్నారు చెట్లో. మరి ఇద్దరం అసలు మమ్మీ ఎడిపోయిందో కూడా తెలియదు ఫ్లోలో. అప్పుడు ఆ 8 గంటలు అరచేతుల్లో ప్రాణాలు పట్టుకొని ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదన్నా జరిగితే నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి ఎలా అయినా అమ్మ నాన్న ముగ్గురు బతుకుతారనే నమ్మకంలో ఉన్నారా అమ్మ నాన్న? ఉన్నారు. అమ్మలో హోప్ హెలికాప్టర్ వస్తుంది మనం ఇలా కాపాడతారేమో అని ఇప్పటిదాకా హోప్ ఉంది మాకు. 12-12:30 దాకా కూడా. కానీ 12కి అయిపోయింది. మా ఉన్న రూమ్ కూడా గూలేటట్టుందని మాకు అర్థమైపోయింది. అప్పుడు ఏమన్నా నాన్న ఏమన్నా మీతో చెప్పడం జరిగింది? అమ్మ ఏమన్నా నీతో కొన్ని మాటలు ఏమన్నా చెప్పడం జరిగింది? ఇలా ఏదన్నా జరిగితే తర్వాత ఎలా ఉండాలి, కాపాడుకోవాలి, ఒకరినొకరిని ఎలా కాపాడుకోవాలి, ఏదైనా చెట్టును పట్టుకోవాలి, కొమ్మలను పట్టుకోవాలి, అట్లా ఏమన్నా మాట్లాడుకున్నారు ముగ్గురు? ఏమన్నా డాడీ అప్పుడు ఒకవేళ పడితే ఆ చెట్టును పట్టుకోరా అని చూపించిండు కొన్ని చెట్లని. అమ్మ చాలా ధైర్యంగా ఉండింది అన్నారు. అమ్మ కూడా మినిస్టర్తో మాట్లాడారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో. ఖచ్చితంగా హెలికాప్టర్ వస్తుంది, అలాగే మినిస్టర్ గారు కూడా ఖచ్చితంగా తీసుకొస్తామని హామీ ఇచ్చారు అని చెప్తున్నారు. అమ్మ చాలా ధైర్యంగా ఉన్నిందంట కదా చివరాఖరి వరకు కూడా? ఇంత ధైర్యంగా అయితే లేదు మమ్మీ చాలా భయపడుతూనే ఉంది పైన, మనం ఉంటామో ఉండమో అని. నువ్వేమనుకున్నావు నాన్న? నువ్వేమనుకున్నావు? బతుకుతారులే అమ్మ నాన్న అనుకున్నావా? బతుకుతానని అనుకున్నా నేను చివరి దాకా కూడా. ఇలా జరుగుతుందని జీవితంలో ఊహించారు ఎప్పుడైనా? నాన్న మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు, నువ్వు బ్రదర్ కానీ నువ్వు కానీ మంచిగా చదువుకుంటున్నారు, ఒక మంచి పొజిషన్లో ఉంటారు, ఫ్యామిలీ అంతా. అందరికీ నలుగురికి నేను ఇక్కడికి వస్తే అందరూ ఒకటే మాట చెప్తున్నారు, మీ ఫాదర్ అందరికి కూడా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి, అందరితో చాలా మంచిగా ఉంటారు, తన వర్క్ తను చేసుకుంటారు, మీ ఫ్యామిలీ కూడా మీరు కూడా అందరితో చాలా బాగుంటారు అంటున్నారు. కానీ ఈరోజు మొత్తం తలకిందులైపోయింది. ఏంటి నాన్న నెక్స్ట్? నువ్వు కోరుకునేది ఏంటి? గవర్నమెంట్ నుంచి కానీ, లేదంటే ప్రభుత్వం కానీ, లేదంటే ప్రభుత్వ పెద్దల నుంచి కానీ అసలు ఏం కావాలనుకుంటున్నావు? అంటే ఇలాంటి టైంలో అడగడం రాంగ్, కానీ ఎలాంటి భరోసా కావాలనుకుంటున్నావు? నాకు ఉండడానికి ఇల్లు అయితే లేదు ప్రస్తుతానికి. గవర్నమెంట్ నుంచి ఏదో కొద్దిగా సాయం అయితే ఆశిస్తున్నాం మేము. ఏం చదువుకుంటున్నాను? నేను బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్ 4th year.